శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే మున్సిపల్ పురపోరులో పార్టీలన్నీ కూడా ఏకమైన బీఆర్ఎస్ ఓడించడానికి ఇటు కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, జనసేన కూడా మరి అన్ని కూడా ఒక్కటిగా పోరాడుతూ బీఆర్ఎస్ ను మనం నిలువరించే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. మరోవైపు బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లో దూసుకుపోతా ఉన్నది. పురపోరులో బీఆర్ఎస్ విజయం ఖాయమైంది ఖచ్చితంగా. మరి ఇక్కడ కాంగ్రెస్ కు భంగపాటు తప్పదని ఇప్పటికే ప్రలోభాలు పెట్టడానికి పోలీసులతోటి మరి ఇక్కడ ఎక్కడికక్కడ కట్టడి చేయడానికి, బీఆర్ఎస్ నాయకులను కట్టడి చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఏమో నిన్నటి రోజున ఏదైతే ఫోరెన్సిక్ ల్యాబ్ ఏదైతే దగ్ధమైందో అందులో కీలక ఆధారాలన్నీ కూడా మరి ఇక్కడ ధ్వంసమైనట. 10 ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఏదైతే వివిధ నేరగాలకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా ధ్వంసమైనవి. ఒక్క నేరగాని కోసం ఇక్కడ ఉన్న అందరి నేరగాళ్లకు వెసులుబాటు కలిగింది అని చెప్పి నిన్న రోజున కేటీఆర్ గారు ఆరోపించడం జరిగింది. ఏదైతే ఓటుకు నోటు కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు మరి ఇక్కడ ఫోరెన్సిక్ నివేదిక, మరి దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్, ఆడియో ఫుటేజ్కి సంబంధించిన ఆధారాలన్నీ కూడా అదే ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఉన్నాయి. మరి ఇక్కడ త్వరలో సుప్రీంకోర్టులో దానికి సంబంధించిన ఏదైతే కేసు విచారణ సాగబోతున్న తరుణంలో కావాలనే దాన్ని దగ్ధం చేసిరని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితిని కూడా చూడవచ్చు. ఇక మున్సిపల్ పురపోరుకు సంబంధించి చూసుకున్నట్టయితే మంతనిలో మరి ఇక్కడ బీఆర్ఎస్ జెండా ఎగరం ఖాయమైపోయింది. మంతనిలో పుట్టా దంపతుల దెబ్బకు అన్నదమ్ములు విలవిలలాడుతా ఉన్నారు. మరి ఇక్కడ మంత్రి ఏదైతే తన కనుసన్నలలో నడిపిస్తా అని చెప్పి ఇప్పటి వరకు బీరాలు వలికిండో ఆ మంత్రి ఈరోజు మంత్రిలో ఇంటింటికి తిరిగి ఓట్లాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది. నేను ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిని అని చెప్పి జిల్లాలు నడిపిస్తానని చెప్పి ఒకప్పుడు ఉమ్మడి జిల్లాని ఆటలాడించిన మంత్రి ఎన్నికలు ఏదైనా కూడా మంత్రికే కట్టడవుతున్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. మరి ఇక్కడ వినూత్న రీతిలో పుట్టా దంపతులు మరి ఇక్కడ వాళ్ళు ఓటడిగే విధానంగానే వాళ్ళు ఏదైతే ఆ మంతని పట్టణానికి సంబంధించిన ప్రజలతోటి మమేకమైన తీరు, వాళ్ళకున్న అనుబంధాన్ని అంతా కూడా గుర్తు చేస్తూ అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అని చెప్పి వరుసలతో పిలుచుకుంటూ ఓట్లు అడుగుతా ఉంటే, మరోవైపు డబ్బు సంచులను నమ్ముకున్న అన్నదమ్ములు ఇక్కడ వేషాలను మార్చుకొని తిరుగుతా ఉన్న అంశాన్ని చూడవచ్చు. మన సారు శ్రీధర్ బాబు సారు మరి ఆయన వేషం ఏ విధంగా ఉన్నదో కూడా చూడవచ్చు. ఆయన బట్టలు ఏ విధంగా ఉన్నాయి, సారు అసలు నిజ స్వరూపం ఏ విధంగా ఉంటది, మరి ఇక్కడ ఎన్నికల కోసం వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటది, ఇక సారు అసలు వేషధారణ ఈ విధంగా ఉంటే మరి ఎన్నికలకు వచ్చినప్పుడు మాత్రం ఇక వేషధారణ లూజు టీషర్ట్ వేసుకొని మామూలు బట్టలు వేసుకొని నేను మీలో ఒక్కనే మనిషినే అన్నట్టుగా ఇక మంత్రికి వస్తే సారు వేషం ఇక ఈ రకంగా వేసి వాళ్ళను మోసం చేసే ప్రయత్నం చేస్తాడు ఇలా శ్రీధర్ బాబు అనే వ్యక్తి అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ వేషంలో ఎందుకు ఓట్లు అడుగుతలేడో కూడా ఒక్కసారి ప్రజానీకం గమనించాలి. ఇవాళ మంత్రిని దాటి రాజధానికే పరిమితమైనటువంటి మరి అయ్యగారు అక్కడనేమో సూటు బూటులతోటి మరి ఇక్కడ ఏదైతే డబ్బులను మూటగట్టడానికి ఐటీ పరిశ్రమల శాఖను అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా సంపాదిస్తా ఉంటే మరి ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చి మాత్రం ఏమి ఎరగనట్టు ఈ రీతిలో మరి ఇక్కడ బట్టలు వేసుకొని నేను మీలో ఒకరిని అన్నట్టుగా నటిస్తున్న నటనలను మరి ఇక్కడ ప్రజలు గమనించాలి. 2 సంవత్సరాల నుంచి మంత్రి మున్సిపల్లో ఇప్పటి వరకు ఏ ఒక్క పనిని కూడా ఎందుకు ప్రారంభించలేదో కూడా మంత్రి ప్రజానికం ఆలోచించాలి. మరోవైపు మరి ఇక్కడ 5,000 వరకు కూడా ఓటుకు ఇవ్వడానికి ఆల్రెడీ డబ్బు సంచులు రెడీ చేసి పెట్టుకున్నారట. ఇవాళ ఒక్కో ఓటుకు 5,000 ఇచ్చే మరి కాంగ్రెస్ అభ్యర్థులు రేపటి రోజున ఒక్కో ఇంటి నుంచి ఖచ్చితంగా ₹1,00,000 వసూలు చేసే అవకాశం ఉంటాయి. కాబట్టి దోపిడీని అరికట్టాలంటే, మంత్రిని మరి దోపిడీ నుండి విముక్తి చేయాలంటే, వసూలు రాజాలకు చెక్ పెట్టాలంటే, అదే విధంగా మరి ఏదైతే గప్చుపుల బండి దగ్గర నుంచి మొదలుకుంటే అపార్ట్మెంట్ ఇళ్ల వరకు కూడా అందరి దగ్గర అక్రమంగా వసూలు చేస్తూ, ఇంటి పర్మిషన్లకు డబ్బులు వసూలు చేస్తూ, కోర్టులలో కేసులు వేస్తూ, ఇళ్లను కూలగొట్టేస్తూ, ఇక నానా రకాల ఇబ్బందులు చేస్తూ ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళను కూడా ఇబ్బందులు పెడుతున్నా వీళ్ళందరి నుంచి విముక్తి కలగాలంటే ఖచ్చితంగా మరి ఇక్కడ బీఆర్ఎస్ కౌన్సిల్ నిలుకొని మంత్రికి కాపలాదారులుగా పెట్టుకోవాల్సిన బాధ్యత మంత్రి ప్రజానీకం మీద ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ముందుగా వార్తా కథనాలు పరిశీలించినట్టయితే, నమస్తే తెలంగాణలో అనైతిక పొత్తుల హస్తం, ఢిల్లీలో కొట్లాట, హైదరాబాద్ లో దోస్తానా, కేసీఆర్ ఎదుర్కొనేందుకు ఆంధ్ర పార్టీలు ఏకం, బీజేపీ, టీడీపీ, జనసేన, ఎంఐఎంతో కాంగ్రెస్ దోస్తీ. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కు బాసరగా మైనారిటీలు వారి ఓట్లను చీల్చేందుకు రంగంలోకి దిగిన ఎంఐఎం
రాష్ట్ర వ్యాప్తంగా జనసేన తరఫున 345 మంది పోటీ, కానీ వారిని వదిలేసి బీజేపీ కోసం పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం అట. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి బీఆర్ఎస్ కు అద్భుత స్పందన వస్తున్నది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం వికారాబాద్ జిల్లా తాండూరు, వరంగల్ జిల్లా నర్సంపేట, వర్ధనపేట, మహబూబాద్ జిల్లా తొర్రూరులో నిర్వహించిన రోడ్ షోలో జన జాతర తలపించాయి. తాండూరు పట్టణంలో కేటీఆర్ ప్రసంగిస్తుండగా ఆసక్తిగా వింటున్నటువంటి ప్రజలు అని చెప్పి మన ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ సభలకు కార్నర్ మీటింగ్లకే అనూహ్య స్పందన లభిస్తా ఉన్నదంటే కాంగ్రెస్ మీద ఎంత వ్యతిరేకత ఉన్నదనేది దీని ద్వారా తేటతెల్లమవుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఈ యొక్క ఊళ్ళోనైతే మరి ఇక్కడ కాంగ్రెస్ కోటడికి హక్కే లేదని చెప్పి ఆల్రెడీ ఫ్లెక్సీలు కడతా ఉన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడంపై విశ్రాంత ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం కరీంనగర్లో విశ్రాంత ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బుర్రా సుధాకర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కోటడికి హక్కు లేదని ఇంటికి ఆల్రెడీ ఫ్లెక్సీలు పెట్టుకొని నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు అని అంటే కాంగ్రెస్ పరిస్థితి ఏందో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు కూడా పాల్పడతా ఉన్నారట. ఓటర్లనే బెదిరిస్తా ఉన్నారు. కాంగ్రెస్ కోటేయకపోతే మళ్ళీ డంపింగ్ యార్డ్ తెస్తా, ఇది ఛాలెంజ్, తర్వాత చూసుకుందాం. ప్రభుత్వం ఇప్పుడు ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ మరిపెడ 8వ వార్డు ప్రజలకు హెచ్చరికలు, మీరు కనుక కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపించకపోతే మీ వాడల్నే మరి ఇక్కడ డంప్ యార్డ్ తీసుకొస్తా, చెత్త అంతా ఇక్కడనే పోతాం, ఆ మురికిలో మీరు రావాల్సి వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ కోటేరి, లేకపోతే అధికారం మా చేతుల్లోనే ఉన్నది. మీ దగ్గర ఏదైతే డంప్ యార్డ్ పెట్టి మొత్తం చెత్త మరి ఇక్కడ పట్టణంలో ఉన్న చెత్త అంతా మీ వాడలనే పోస్తా, మీ ఇష్టం అని చెప్పి ఓటర్లను ఈ రకంగా మరి ఇక్కడ బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు. ఇక భార్య పోటీ భర్త సస్పెన్షన్, ప్రచారం చేయకుండా కానిస్టేబుల్ పై వేటు, సర్కారు తీరుపై బీఆర్ఎస్ అభ్యర్థి ఆవేదన, చేర్యాలలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన అని చెప్పి భార్య పోటీ చేస్తే భర్తను అరెస్ట్ చేసిండ్రు. మరి ఇక్కడ ఆల్రెడీ ప్రచారంలో పాల్గొంటా ఉన్నారు ఇలాంటి కానిస్టేబుల్. మరి వీళ్ళ మీద ఎందుకు చర్యలు ఉన్నాయంటే అధికార పార్టీలు ఎన్ని చేసినా కూడా బారాకూన్ మాఫీ ఉంటది. అదే ప్రతిపక్షం అయితే మరి ఇక్కడ భర్త ప్రభుత్వ ఉద్యోగం చేస్తే భార్య రాజకీయం చేయకూడదా, ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఇక్కడ ఏదైతే ఆమెను ఉపసంహరింపజేయడానికి బెదిరింపులకు పాల్పడి చివరికి ఆమె అదే విధంగా నిలబడి ఉండడంతో భర్తను సస్పెండ్ చేసిన మరి ఇక్కడ అరాచకాలు సాగిస్తా ఉన్నది. ఇక ఒక్కడి కోసం నీరగాళ్లకు స్వేచ్ఛ, ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదం ముమ్మడికి కుట్రే, ఓటుకు నోటు కేసులో శిక్ష పడుతుందన్న భయంతోనే సాక్ష్యాధారాలను సీఎం రేవంత్ దగ్ధం చేయించిండు. ల్యాబ్ ప్రమాదంపై ప్రజలందరికీ అనుమానాలున్నాయి. ముఖ్యమైన ఆఫీసులో ఒక్కరూ లేకపోవడం ఏమిటి, 3 గంటలైనా మండలార్పణ స్థితిలో అగ్నిమాపక శాఖ, ఢిల్లీ సర్కారుకు మద్దతు ఇచ్చే పెద్దల పాత్ర ఉన్నదేమో. ఘటనపై రిటైర్డ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలి. పరిశీలనకు ఎమ్మెల్యే బృందాన్ని అనుమతించాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ డిమాండ్ అని చెప్పి ఒక్కడి కోసం నేరగాళ్లకు స్వేచ్ఛ. మరి ఏదైతే ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఫైళ్ళన్నీ అక్కడే ఉన్నాయి కాబట్టి త్వరలో సుప్రీంకోర్టులో విచారణ జరగబోతా ఉన్నదని కావాలని దగ్ధం చేశారని చెప్పి కేటీఆర్ గారు డైరెక్ట్ గా మరి ఇక్కడ ఆరోపణలు వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి ఆయన ఒక్కడు బయటపడడం కోసం ఇలా వందలాది మంది నేరగాళ్లకు ఇలా వాళ్ళకు విముక్తులు కాబోతా ఉన్నారు. వాళ్ళకు సంబంధించిన కీలక ఆధారాలను అన్నదే ఉన్నాయి. ఈయన ఏదైతే ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆధారాలను దగ్ధం చేయాలని మరి ఇక్కడ అగ్ని ప్రమాదాన్ని సృష్టించిందో ఇవన్నీ కూడా అందులో కాలి మసాయి బూడిదైపోయినాయి. ఇలా బాధితులందరికీ న్యాయం జరిగే అవకాశం లేకుండా పోయింది అని చెప్పి మరి దీనికి అంతటి కూడా ప్రధాన కారణం ఓటుకు నోటు కేసే. ప్రజల ముందు బాజాప్తా పట్టపగలు పట్టుబడ్డ దొంగలకు ఇలా స్వేచ్ఛను కల్పించబోతా ఉన్నది. ఇలా ఫోరెన్సిక్ ల్యాబ్ ఏదైతే దగ్ధమైందో దాని ద్వారా వాళ్ళు శిక్షను తప్పించుకునే పోతా ఉన్నారు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఎన్నో కీలక ఆధారాలు కాలిపోయినాయి. అవి ఏ కేసులో అంచనా వేస్తున్నాం, మా సిబ్బంది వాటిని రిట్రీవ్ చేస్తున్నారు. అగ్నిమాపక శాఖ నుంచి రిపోర్ట్ రాలేదు. ప్రమాదానికి కారణాలు ఇప్పుడు ఏం చెప్పలేము. ఓటుకు నోటు కేసు ఆధారాలు కోర్టుకి ఇచ్చాం. ల్యాబ్లో ట్యాపింగ్ ఆధారాలు ఉన్నాయి. మీడియాతో ఎఫ్ఎస్ఎల్ డీజీ షికాగో ఓటుకు నోటు కేసులో క్లారిఫికేషన్ కోసమే హడావిడిగా ప్రెస్ మీట్ అని చెప్పి ఒకవైపు ఓటుకు నోటు కేసుల ఆధారాలన్నీ దగ్ధమైనాయి అంటే ఆమె నిన్నటి రోజున ఏదైతే ఫోరెన్సిక్ ల్యాబ్ కు సంబంధించిన డైరెక్టరు షికాగోయల్ గారు నిన్నటి రోజున ప్రెస్ మీట్ పెట్టి లేదు ఓటుకు నోటు కేసి ఏమో ఆధారాలు ధ్వంసం కాలేదు, వేరే ట్యాపింగ్ గీపింగ్ ధ్వంసమైనా కానీ అవి కాలేదు అని చెప్పి మరి ఇక్కడ రేవంత్ రెడ్డికి సపోర్ట్ గా ప్రభుత్వానికి సపోర్ట్ గా మన నిన్నటి రోజున ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక క్రిమినల్స్ కు క్లీన్ చిట్, ఒక ప్రమాదంతో వేలాది మంది నేరస్తులు తప్పించుకున్నట్టేనా. ఎఫ్ఎస్ఎల్ కు వచ్చే వాటిలో మర్డర్, రేప్ కేసుల అధికం, పూర్తిగా కాలిపోయిన డిఎన్ఏలు, ఇతర ఆధారాలు అవి సేకరించడం అసాధ్యమే అంటున్న సిబ్బంది. 5 రూములు అగ్నికి ఆగుతూ పిఎస్ లో ఫిర్యాదు చేసిన ఎఫ్ఎస్ఎల్ ఇన్స్పెక్టర్ అని చెప్పి వేలాది మంది నేరస్తులు తప్పించుకునే అవకాశం ఉన్నది. ఇలా కీలకమైన ఆధారాలు ఉన్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ కు రక్షణ లేకుండా ఈ రకంగా మరి ఎంత పటిష్టమైన రక్షణ కలిగి ఉంటుంది. కేవలం షార్ట్ సర్క్యూట్ తోటి అవన్నీ అగ్నికి ఆగుతాయి అంటే నమ్మశక్యం కాని విషయం అని తెలంగాణ ప్రజానీకం అంతా కూడా నమ్ముతా ఉన్నది. యంగ్ ఇండియాతో 1000 కోట్ల కేసరు, భారీగా పెరిగిన నిర్మాణ అంచనా వ్యయం.
ఒక్కో స్కూల్కు వ్యయం 200 కోట్ల పెంపు, మరో 5% వరకు ఎక్సెస్ తో టెండర్ల దాఖలు, అంచనాలు పెంచిన సంస్థలకే టెండర్ల ఖరారు, కమిషన్ల కోసమే భారీ అంచనాల పెంపు అని చెప్పి రోజుకొక స్కామ్ బయటపడతా ఉన్నది కాంగ్రెస్ అంటేనే స్కామ్ల మయం, స్కామ్లకు నిలయం. రేవంత్ రెడ్డి ఎప్పుడో చెప్పిండు అసలు కాంగ్రెస్ మరి ఇక్కడ దాని పుట్టుకే స్కాములలో పుట్టింది, ఇవాళ 100 కోట్లకు వచ్చింది, రేపు 1,00,000 కోట్లకు వస్తుందని గతంలోనే చెప్పిండు. ఆయన చెప్పిందే నిరూపించి చూపిస్తా ఉన్నాడు, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ లో చేరిండు కాబట్టి ఆ స్కామ్లను మరి ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక 20 లక్షల ఎకరాలకు రైతు భరోసా కట్, ఇది ఇంకా పెరిగే అవకాశం, సాగులో ఉన్న భూమికి రైతు భరోసా ఇవ్వాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం, పంటలు వేసిన భూమి లెక్కలు తెలిసే బాధ్యత వ్యవసాయ యూనివర్సిటీకి అప్పగింత, మొత్తం భూమిలో 10 నుంచి 12% సాగులో లేదని తేల్చినట్టు సమాచారం. ఇవాళ సాగులో లేదని తేల్చేస్తాడు, రేపటి రోజున నెమ్మదిగా రైతు భరోసాకు మంగళం పాల్తాడు. ఎందుకంటే రైతు భరోసా, రైతు బంధు ద్వారా ఇప్పటికే రైతులు పటిష్టంగా అయిండు, ఇక వాళ్ళకు రైతు బంధు సాయం అవసరం లేదని చెప్పి ఈ పథకాన్ని కూడా ఎత్తేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే రైతు బీమా మరి ధీమా లేకుండా చేసిండు రేవంత్ రెడ్డి. రైతు భరోసా గతంలో రైతు బంధు నాట్లప్పుడు వస్తే ఈయన ఓట్లప్పుడు మాత్రమే ఇస్తాడు, పోనీ మున్సిపల్ ఓట్లు అన్నప్పుడన్నా భరోసా ఇస్తారంటే మున్సిపల్లో ఎక్కువ పొలాలు ఉన్నాయి కాబట్టి నేను పరిషత్ ఎన్నికలు ఇస్తా, ఈ రాకుంటే అవి కూడా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ గెలిచినట్టయితే మళ్ళీ ఎన్నికలకు పోతా, లేదంటే పరిషత్ ఎన్నికలను 3-4 నెలలు వాయిదా వేసి మళ్ళీ విడతకైనా ఇస్తా, కానీ నేను ఇప్పుడు మాత్రం ఓట్లుంటేనే భరోసా ఇస్తా అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఒకవైపు అయితే, మరోవైపు ఆ భరోసాను పూర్తిగా ఎత్తేయడానికి మరి ఇక్కడ సాకులు వెతుకుతున్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే, ప్రలోభాల పురంపర, పురపాలక సంఘాల ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు తాయిలాలు, నేటితో ప్రచారానికి తెర, చికెన్, మటన్, స్వీట్ ప్యాకెట్, కూల్ డ్రింక్స్, బిర్యానీలు, చీరలు, స్టీల్ క్యాన్ల పంపిణీ, అధికార పార్టీ ఎన్ని రకాల అవకతవకలు చేయాలనో అన్ని రకాల అవకతవకలు, ప్రలోభాలు, మరి ఇక్కడ బెదిరింపులు, బుజ్జగింపులు, మరి పోలీసులతోటి అణసివేతలు, అధికారులతోటి అధికార దుర్వినియోగం నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఏది ఏమైనా డబ్బులు గుమ్మరిచ్చే ఓట్లను కొనుక్కోవాలని మాత్రం మరి ఇక్కడ అధికార పార్టీ డిసైడ్ అయిన పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే మరి ఇక్కడ ఈ 2 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున వాళ్ళ మీద వ్యతిరేకత వ్యక్తం అవుతా ఉన్నది. 2 సంవత్సరాల ఇప్పటి వరకు తట్టడి మట్టి పోయలే, కొత్త నిర్మాణం లేదు, కొత్త పాలసీ లేదు, ఉన్న పథకాల అమలు కొనసాగడం లేదు. మరి ఇక్కడ ఏదైతే ఉచిత బస్సు తప్ప ఇచ్చిన 6 గ్యారంటీల్లో మరి ఇక్కడ 13 అంశాలు ఉంటే ఏకైక అంశం ఉచిత బస్సు మాత్రమే అమలవుతా ఉన్నది తప్ప ఇప్పటి వరకు 6 గ్యారంటీలు మరి మహిళలకు ఇస్తాను 2500 కానీ, పెన్షన్ 2000 4000 కానీ, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం కానీ, రైతు భరోసా మరి 15000కు పెంచుతా అని 12000కు కుదించి మరి ఇక్కడ ఇప్పటికే 2 విడతలు ఎగ్గొట్టి 3వ విడత ఎగ్గొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కౌలు రైతుల ప్రస్తావన లేదు, ఆటో డ్రైవర్లకు 12000 లేవు, విద్యా భరోసా కార్డు లేదు, ఈ రకంగా ఆడపిల్లలకు స్కూటీలు లేవు, ఈ రకంగా అన్నిటిని కూడా అరచేతిలో వైకుంఠం చూపెట్టి ఆశ పెట్టి 100 రోజులలో చేస్తా అని చెప్పి మోసగించి 420 హామీలను నిలబెట్టుకోలేక చతికిల పెట్ట కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మున్సిపల్ ఓటర్లు ఏదైతే సిద్ధపడ్డారో మరి వాళ్ళను ప్రలోభాలతోటే మరి ఇక్కడ తమ వైపు తిప్పుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఇక రేపటి రోజున కాంగ్రెస్ ప్రలోభాలకు అదుపు ఉన్నది. ఒక్కో మున్సిపాలిటీలో 5000 నుంచి 10,000 వరకు ఒక్కో ఓటుకు, అదేవిధంగా చీరలు, మటను, చికెను, కూల్ డ్రింక్స్, స్వీట్ ప్యాకెట్లు, బిర్యానీలు, స్టీల్ క్యాన్లు, ఏది పడితే అది గిక్కర్లు అన్ని పంపకాలకు సిద్ధమైంది. ఎందుకంటే వాళ్ళకు ఓటేసే పరిస్థితి లేదు. ఇక జిల్లాలను రద్దు చేయం, కొత్త ఏర్పాటు చేయం, జిల్లాలో పునర్విభజన చేయాల్సి వస్తే అసెంబ్లీలో చర్చిస్తాం, బీఆర్ఎస్ అంటేనే బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి ఇక నుంచి అలాగే పిలుస్తా, కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అరెస్ట్ చేసేవారు, కిషన్ రెడ్డి, కల్వకుంట్ల కిషన్ రావు, సింగరేణిపై బీఆర్ఎస్ విష ప్రచారం, మెడికల్ బోర్డు రద్దు ఆలోచన లేదు, మెడికల్ బోర్డును పెట్టేది లేదు. మరి ఇప్పటి వరకు 1.5 సంవత్సరం నుంచి మెడికల్ బోర్డు నడుస్తూనే లేదు. ఇక జిల్లాలు రద్దు చేస్తామనేది అయితే చెప్పిందో దాని మీద పెద్ద ఎత్తున ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఇక జిల్లాలు రద్దు చేయమని చెప్పి మళ్ళీ కొత్త రాగం అనుకుంటా ఉన్నాడు. ఇకపోతే బీఆర్ఎస్ అంటే బ్లాక్ మెయిల్ అంటే అసలు బ్లాక్ మెయిల్ చరిత్ర రేవంత్ రెడ్డిది. బ్లాక్ మెయిల్ తోటే పిసిసి అధ్యక్షుడు అయిండు, బ్లాక్ మెయిల్ తోటే ఇలా ముఖ్యమంత్రి పదవిని తెచ్చుకున్నాడు. ఇప్పటికి కూడా నేను బీజేపీ తోటి టీడీపీ తోటి టైఅప్ అయి ఉన్నా, నా సీటు కనుక నువ్వు గుంజుకున్నట్టయితే ఖచ్చితంగా నేను వాళ్ళతో టైఅప్ అయి కాంగ్రెస్ ను మొత్తం నామరూపాలు లేకుండా చేస్తా అని బ్లాక్ మెయిల్ చేసే సీటును కాపాడుకుంటున్న రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ గురించి మాట్లాడడం మరి ఇక్కడ ఆశ్చర్యంగా ఉన్నది. కాంగ్రెస్ భస్మాసు రాస్తాం, ఫిబ్రవరికి వస్తున్న రైతులకు భరోసా లేదు, 6 గ్యారంటీల అమల్లో రేవంత్ రెడ్డి విఫలం, మున్సిపల్ ఎన్నికల ప్రచార సభల్లో కేటీఆర్. మరి ఇక్కడ మనం ఏదైతే బీఆర్ఎస్ చెప్పడమే కాదు ప్రజల నుంచి కూడా తీవ్రంగా
మరి ఇక్కడ నిరసనలు వ్యక్తమవుతా ఉన్నాయి. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు అడుగుతా ఉన్నారు. ఏది తులం బంగారం అంటా ఉన్నారు, ఏది నీ 2500 అంటా ఉన్నారు, ఏది నువ్వు ఇస్తాన్న స్కూటీలు ఏవి, ఏదైతే మరి 2000 పెన్షన్ 4000 లేదని ఎక్కడికక్కడ నిలదీస్తున్న పరిస్థితి. ఇక భారీగా సర్దుబాటు అయినట 2026-27 రాష్ట్ర బడ్జెట్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో రెండు వైపుల అవకాశాలు. ఈసారి 3,11,000 కోట్ల నుంచి 3,30,000 కోట్ల మధ్య ఉండే ఛాన్స్. భారీగా పెంపు, సర్దుబాటు సమీకరణలతో ఆర్థిక శాఖ అంచనాలేనే కేవలం అంకెల గారడితోటే వస్తా ఉన్నది బడ్జెట్ తప్ప దానిలో కేటాయింపులు కానీ వాళ్ళు ఆశించిన మరి రెవెన్యూ ఆదాయం కానీ రెవెన్యూ వ్యయానికి కానీ మరి ఎక్కడ కూడా పొంతలు లేకుండా పోతా ఉన్నది. కేవలం అప్పులతోటే బడ్జెట్ను పెంచుకుంటా పోతా ఉన్నారు తప్ప ఇప్పుడు రైతు భరోసా వేయడానికి మరి ఇక్కడ 9,000 కోట్ల రూపాయలు ఆర్బీఐ నుంచి క్లీన్ చిట్ వచ్చింది అప్పు తెచ్చుకోవడానికి అంటా ఉన్నారు. రైతు భరోసా వేయాలన్న అప్పే, ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్న అప్పే, మరి ఇక్కడ ఇంకేదైనా సంక్షేమ పథకం అమలు చేయాలన్న అప్పే. నువ్వు రాష్ట్రాన్ని ఎన్నడు గాడిలో పెడతావు, ఎన్నడు ఇవాళ పాత అప్పులు తీర్చి కొత్తగా అప్పులేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతావు. అసలు నీ పరిపాలనలో కొత్త పథకం ఏది అమలు కాకుండా ఎందుకు అప్పులు తెస్తాను అనే విషయాన్ని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉన్నది. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే రష్యా చమురుపై సందిగ్ధమట, కొనుగోలు ఉంటుందా అని అడిగితే జవాబు దాటవేత. అది వాణిజ్య మంత్రికే తెలుసన్న విదేశాంగ మంత్రి జయశంకర్కే తెలుసన్న పీయూష్ గోయల్. రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపేస్తామంటేనే తగ్గించాం, లేదంటే మళ్ళీ సుంకాలు విధిస్తాం, దీనిపై కేంద్రం నుంచి వెలువడని అధికారిక ప్రకటన అని చెప్పి మరి ఇక్కడ సుంకాల తగ్గింపు, వాణిజ్య ఒప్పందాలు, అమెరికా భారత్ మధ్య స్నేహం మైత్రి బంధం నెలకొన్నదని ఏదైతే చెప్తా ఉన్నారో మరి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తారా బంద్ చేస్తారా అంటే మరి ఇక్కడ కేంద్రం నుంచి దానికి సమాధానం దాటవేస్తా ఉన్నారు. మరి ఇక్కడ ఖచ్చితంగా రష్యా నుంచి కొనుగోలు బంద్ చేస్తేనే టారిఫ్లు తగ్గిస్తామని కూడా అమెరికా స్పష్టం చేసిన పరిస్థితి. ఈ బ్లాక్ మెయిలింగ్ రాజకీయ సమితి అని చెప్పి కేవలం విద్వేషపూరితమైన ప్రసంగాల ద్వారానే ఓట్లు అడుగుతున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2 సంవత్సరాల చేతిలో పరిపాలన, 2 సంవత్సరాలు 2 నెలలు అయింది మరి ఇక్కడ ఏదైతే అధికారం చేపట్టి ఈ 26 నెలల్లో ఏం చేసిందో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇక్కడ కేవలం ఇంకా కూడా బీఆర్ఎస్ని ఆడిపోసుకుంటూనే ఓట్లు అడిగితే ఇంకెన్నిసార్లు ఓట్లు వేస్తారు నీకు ఒకసారి ఆలోచన చేయాలి. అధికారంలోకి వచ్చిన వెంటనే వచ్చినాయి 3 నెలల లోపే మరి ఇక్కడ ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి అది బీఆర్ఎస్ మీద ఆడిపోసుకున్నావు. ఇంకా అబద్ధాలను విస్తృతంగా ప్రచారం చేసి ఎంపీ ఎన్నికల్లో గట్టెక్కిండు. ఉప ఎన్నికలు వస్తే ఉప ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి, గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అదే పరిస్థితి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా 26 నెలలు గడిచిన తర్వాత కూడా ఇంకా కూడా బీఆర్ఎస్ ని ఆడిపోసుకుంటా ఉన్నారు తప్ప 26 నెలల్లో ఇక మేము ఈ ప్రగతి సాధించినాం, ఇక ఈ కొత్తగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినాం, ఇక కొత్తగా ఇక పాత ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు వీటిని పూర్తి చేసినాం, ఇక గిన్ని 100 కోట్లతోటి రోడ్లు వేసినాం, ఇక ఈ రైతులకు గిజ్జేసినాం అని చెప్పుకోలేరు దుస్థితి. రుణమాఫీ అంటాడు మనకి సగంకే సాప చుట్టేసిండు. రైతు భరోసా పెంచినా అన్నాడు, 15,000 అన్నాడు, 12,000 కుదించిండు, 2 విడతలు ఎగ్గొట్టిండు, 3వ విడత ఎగ్గొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఇక్కడ దసరాకు ఆడబిడ్డలకు చీరలు ఇచ్చే అంశాన్ని ఇవాళ ఇందిరమ్మ తద్దినానికి చీరలు ఇచ్చే కార్యక్రమాన్ని చేసిండు దాన్ని. మరి ఇక్కడ క్రిస్మస్ కానుకలు బంద్ చేసిండు, రంజాన్ తోఫా బంద్ చేసిండు. ఏది కూడా సక్రమంగా అమలు చేయకుండా ఇవాళ సంక్షేమంలో అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణను తిరోగమనంలోకి తీసుకొచ్చిన మరి ఇక్కడ చరిత్ర రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాంగ్రెస్ మజ్లిస్ 100 కోట్ల డీలాట. కరీంనగర్లో బీజేపీని ఓడించేందుకు కుట్ర, ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలుపు తథ్యం. రావణుడికి కౌరవులకు పడిన గతే మజ్లిస్ కు ముస్లిమే. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ కేవలం మరి ఆయనేమో బీఆర్ఎస్ తిట్టుకుంటే ఓట్లు అడుగుతాడు, ఈయననేమో కేవలం మతాన్ని అడ్డం పెట్టుకుని ఓట్లు అడుగుతాడు. ఏదైతే మరి ఇక్కడ 2 సార్లు ఎంపీగా ఓట్లేస్తే కరీంనగర్కి ఏం చేసిందో చెప్పడానికి ఇలా కేవలం కరీంనగర్ పార్లమెంట్ పట్టుకొని తిరుగుతాడు. మరి కరీంనగర్ ఏదైతే కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల కోసమే తిరుగుతా ఉన్నాడు. మరి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా గత 5 సంవత్సరాలలో ఏమేం తెచ్చినావు, కేంద్ర మంత్రి అయిన తర్వాత ఇప్పుడేం తెచ్చినావు అంటే పిల్లగాళ్ళకు సైకిళ్ళు మాత్రం పంచిండు పిఎం ల్యాడ్స్ నుంచి తప్ప ఏది బండి సంజయ్ చేసింది లేదు, సాధించింది లేదు, పీకింది లేదు. మరి ఇక్కడ ఈయనకు ఏం చేయాలనే ప్రణాళిక కూడా లేదు. కేవలం ఇయ్యాలేం వారమన్నా రేపేం వారమన్నా అని చెప్పి ఇయ్యాలే దేవునికి మొక్కుతావు, రేపే దేవునికి మొక్కుతావు, నేను టోపీ పెట్టుకోను, ముస్లిం లోట్లు నాకు అద్దు అని చెప్పి ఇవి విద్వేషపూరితమైన మరి ఇక్కడ రాజకీయాలే. అటు రేవంత్ రెడ్డి చూసుకుంటే బీఆర్ఎస్ మీద విద్వేషం, ఈయన చూసుకుంటే మతం మీద విద్వేషం. ఈ విద్వేషాలతోటే ఓట్లు అడుగుతారు తప్ప అభివృద్ధిని చూపించరు, చెప్పరు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సైబర్ నేరాల కేజీఎఫ్. కాంబోడియాలో భారీ నేర సామ్రాజ్యం, థాయిలాండ్ పై సైనిక చర్యతో వెలుగులోకి.
భవన సముదాయంలో వేల మందిని బంధించి వారితో సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్, మోసాల కోసం వివిధ దేశాల పోలీస్ స్టేషన్ల సెట్లు, ప్రైవేట్ సైన్యంతో భవనాల కాపలాట. మనకిప్పుడు ఇక్కడ ఏదైతే సైబర్ నేరగాల నుంచి కాల్స్ వస్తా ఉన్నాయి, మీ అబ్బాయి మరి ఫలానా దానిలో దొరికిపోయిండు, ఆయనను అరెస్ట్ చేసినాం, మీరు 2 లక్షలు పంపిస్తే మరి ఆయన వదిలేస్తాం, లేదంటే లేదు అని చెప్పి మరి అక్కడ పోలీస్ స్టేషన్ సెట్ పెట్టి పోలీసు డ్రెస్సులు వేసుకొని అరెస్ట్ చేసినా అని చెప్పి ఆ వీడియోలు తీసి మరి ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులకు పంపి ఏదైతే మోసాలకు పాల్పడతా ఉన్నారో అది ఏదైతే కాంబోడియా మరి కేంద్రంగా జరుగుతూ ఉన్నాయట. థాయిలాండ్ పోలీసులు దాడి చేసి దాన్ని విచ్ఛిన్నం చేసి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే, కేంద్రానికి కేసీఆర్ అవినీతి కనిపించలేదా? గాంధీ కుటుంబంపై కేసులు పెట్టిన మోడీ భరాసా నేతలను ఎందుకు వదిలేశారు? మరి ఇక్కడ నువ్వేం బిగుతున్నావు? నువ్వు ముఖ్యమంత్రి అయినావు, నీ చేతిలో దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, నీ చేతిలో ఏసీబీ ఉన్నది, నీ చేతిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది, నీ చేతిలో సిబిసిఐడి ఉన్నది. మరి ఇక్కడ కొండంత రాగం తీసి పిచ్చకుంట్ల పాడవాడినట్టు ఏదైతే వాళ్ళను విచారణకు మాత్రం పిలవగలుగుతున్నావు కానీ మరి వాళ్ళు అవినీతి చేసిందని మాత్రం ఏ ఒక్క ఆధారాన్ని చూపించలేకపోతా ఉన్నావు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేంద్రం మీద అయితే కేంద్రం రాష్ట్రం మీద ఇద్దరు దోబూచులు ఆడుతా ఉన్నారు. ఏది ఏమైనా బీఆర్ఎస్ను నిలువరించడానికి పాపం అవిభక్త కవల్లాగా వీళ్ళిద్దరు కూడా బీఆర్ఎస్ ను అంతం చేయాలని ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ ఏదైతే ఉప్పు నిప్పులా ఉండే పాము మింగిసిలాగా కొట్లాడే మరి ఇక్కడ కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణలో మాత్రం ఏకమై ఇక్కడ అవిభక్త కవలలాగా మరి ఇక్కడ ఏదైతే ఇద్దరు పొత్తుల సంసారం నడిపిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ ని టార్గెట్ చేసుకుని బీఆర్ఎస్ లక్ష్యంగా ఇవాళ 2 పార్టీలు కూడా 2 అధికార పార్టీలు 2 కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాల ప్రతినిధులు ఇవాళ ఆరోపణలతో ఓట్లడుగుతా ఉన్నారు, విద్వేషాలు పెంచి ఓట్లడుగుతా ఉన్నారు తప్ప 2 సంవత్సరాల 2 నెలల నుంచి ఏం చేసినామని చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర మరి ఇక్కడ సాధించిన విజయాలు శూన్యం, చేసిన పనులు శూన్యం. అప్పుల కుప్పదప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏది లేదు, కొత్త విధానం లేదు, కొత్త పాలసీ లేదు. ఇచ్చిన 6 గ్యారంటీలు 100 రోజులు పోయి మరి ఇక్కడ 800 రోజుల దగ్గరకు వచ్చింది. అయినా కూడా ఇప్పటి వరకు వాటిని అమలు చేయలేక చతికిలపడ్డ రేవంత్ రెడ్డి బూత్ పురాణం, విద్వేషం, మరి ఇక్కడ చిల్లర భాష, బజారు భాష, ఇంకా ఆరోపణలు, అదే విధంగా బట్టగాల్చి మీదేయడం, మరి విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలతోటే ఓట్లడుగుతున్నాడు. కాబట్టి ఇప్పటికైనా ప్రజానీకం ఆలోచన చేసి ఖచ్చితంగా మున్సిపల్లో కర్రుగాల్చి వాత పెట్టకపోతే ఇంకా తెలంగాణను వీళ్ళు సర్వనాశనం చేస్తే 2 పార్టీలు అనే విషయాన్ని గమనించి మున్సిపల్లో బీఆర్ఎస్ కు బ్రహ్మరథం బట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళని గెలిపించి కాంగ్రెస్ మెడలు వంచాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. రేపు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.